ఈ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. పరమాత్మ అర్జునికి ఇంతవరకు నీకు అంటే 2.39 వరకు, 3.28 వరకు, 2.38 వరకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధ చేస్తూ వస్తున్నాడు. ఆత్మజ్ఞానం గురించి బోధ చేస్తున్నాడు. ఎందుకు ఆత్మజ్ఞానం గురించి బోధ చేయాల్సి వచ్చింది? హరే కృష్ణ. ఆత్మజ్ఞానం బోధ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అర్జునుడు తన బంధువుల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు, కానీ తను ఒక ఆత్మ అనేది మర్చిపోయాడు ప్రభుజీ, అందుకని. ఉమ్, ఉమ్. అవస్థలోనే ఉండిపోయాడు. తాను ఆత్మజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోకుండా శారీరక జ్ఞానంతోని శారీరక బంధముతో ఉన్నటువంటి దేహ స్పృహలో దేహతత్వంలో ఉన్నాడు. దేహీ తత్వంలో కాకుండా దేహతత్వములో ఉండడం వల్ల ఆ దేహానికి సంబంధించిన వాళ్ళు తాతలు, గురువులు, తండ్రులు, బిడ్డలు, బంధువులు అని ఆ బంధాలు పెనవేసుకుంటున్నాడు. ఈ బంధాలు దేంతో వచ్చినాయి? బంధాలు ఈ దేహంతో వచ్చినాయి. అర్జునుడు పుట్టడం వల్ల అర్జునుకు సంబంధించిన గురువు, అర్జున్ సంబంధించిన తాత, అర్జున్ సంబంధించిన తండ్రులు, బావలు, బావమరుదులు, వీళ్ళందరూ అనేది ఈ దేహం సంబంధించిన చుట్టాల వీళ్ళు. అర్థమవుతుంది కదా? ఈ దేహానికి సంబంధించిన చుట్టాలను గురించి ఉండడం, ఆ స్పృహలో ఉండడం వల్ల అయ్యో వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది అన్న భయాందోళనలో కరుణభావంలో ఉన్నటువంటి అర్జునుని బయటకు తీసుకురావడానికి నీవు అంటే అర్జున, నీవు అంటే ఈ కనబడుతున్న శరీరం కాదు. నీవు అమ్మ అన్నదంట ఆ పైపులు పైసలు కొన కమ్మరోడు కొనబోయాడు, పైసలు దానికి ఏమెరక దాంతో నీవు అంటే ఈ శరీరం ఒక్కటే కాదు, నీకు వీళ్ళంతా ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, తర్వాత ఉంటారు. వీరిని గురించి నీవు ఈ ఆత్మ సంబంధం గురించి, ఈ బాంధవ్యాల గురించి నీవు చింతించక్కర్లేదు. మరియు ఈ శరీరమైనది శాశ్వతం కాదు. శరీర ధర్మం ఏంటి? అశాశ్వతమైనది, మార్పు చెందేది, జనన మరణాలకు లోనయ్యేది, వ్యాధులకు గురయ్యేది. ఇలాంటి శరీరాన్ని పట్టుకొని దీన్ని మనము భ్రమ పెంచుకోకూడదు. దీని పట్ల దీనికన్నా ఉన్నతమైనటువంటిది ఆత్మ, శాశ్వతమైనది, దానికి మార్పు లేనిది, అది నశ్వరం కానిది అని చెబుతూ ఎన్నో రకాలుగా ఉదాహరణలు ఇస్తూ, సాంఖ్యము అంటే ఇక్కడ వివరణాత్మక, విశ్లేషణాత్మకంగా అనాలిసిస్ చేస్తున్నాడు. దేని అనాలిసిస్ చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, అర్జున్ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏమిటి? ఆయన దేహబంధంలో ఉండడం వల్ల, దేహ సంబంధమైన భావనలో ఉండడం వల్ల ఆ యుద్ధంలో కనబడ్డటువంటి బాంధవులు, బంధువులు, ఆప్తులను చూసి భయభ్రాంతికి, కారుణ్యానికి లోనయ్యాడు. ఈ కారుణ్యానికి లోనైనటువంటి అర్జునుని చూసి పరమాత్మ ఇంత విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ సాంఖ్యం అనే ఒక పదం అనగానే మనకు సాంఖ్యయోగం అనే పదము స్పృహిస్తుంటది. సాంఖ్యయోగానికి కపిల మహర్షి బోధించిండని, కపిలుడు అనగానే మళ్ళీ ఇంకొక కపిలుడు, రెండు కపిలులు సేమ్ నేమ్ పదం ఉండవల్ల పేర్లు సేమ్, ఒకే రకమైన పేరు ఉండడంతో మనము భ్రమపడేయబట్టే అవకాశం ఉంది. కపిలులు ముందు దేవహూతికి బోధించినటువంటి సాంఖ్యశాస్త్రము, సాంఖ్యయోగము, అది జీవి పునరుత్పత్తి ఎలా అవుతుంది, జీవి ఏ విధంగా ఈ 25 తత్వాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ పంచతత్వాలు ఎలా ఆయన పెనవేసుకుంటున్నాడని వివరించింది సాంఖ్యయోగం. కపిలుడు ఇప్పుడు నూతనంగా 5వ శతాబ్దంలో వచ్చినట్టు కపిలుడు వర్ణించినటువంటి మాయావాదం శూన్యవాద సిద్ధాంతం అంటుందని. శూన్యవాద సిద్ధాంతం ఏంటంటే శూన్యము నుండి
ఈ జంతు జరచరాలు ఉద్భవించడము సాధ్యం కాదు. అంటే ఏమిటి? ఒక మామిడి చెట్టుకు మామిడి పండు నుంచి మామిడి చెట్టు వస్తుంది, కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ నుంచి కొబ్బరి చెట్టు వస్తుంది. కానీ నథింగ్, శూన్యము నుంచి ఈ సృష్టి సృష్టించడం అనేది సాధ్యం కాదు, ఇంపాసిబుల్ అనేది శూన్యవాద సిద్ధాంతం. ఇంకొక కపిల, ఇప్పుడు నూతనంగా ఉన్నటువంటి కపిల సిద్ధాంతం ఇది. దీనికి కపిల మహర్షికి, భగవద్ విష్ణువతారమైనటువంటి కపిల మహర్షికి ఉన్న సిద్ధాంతాలు, సాంఖ్య సిద్ధాంతాలు రెండు ఉన్నా ఆ రెండు కూడా ఇక్కడ అప్రస్తుతము అంటాడు కృష్ణ. ఎందుకు ప్రభుపాదులు వివరించిందంటే ఇవి రెండు ఇక్కడ పనికిరావు. ఈ రెండు కూడా ఇక్కడ కపిలుడు వర్ణించినటువంటి జీవి పునరుత్పత్తి ఎలా జరుగుతుందన్న సిద్ధాంతం మనకు అవసరం లేదు. శూన్యము నుంచి ఇది రాదు అన్న ఈ మెట్ట వేదాంతం, దీన్ని ఏమంటామంటే తర్కం అంటే మొండిగా వాదించడం. ఏం వాదిస్తున్నారు? నథింగ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఫ్రమ్ నథింగ్. శూన్యం నుంచి ఏది ఉత్పత్తి కాదు అనేది వాళ్ళ తర్కవాదం. ఈ తర్కవాదానికి మనం ఎలా అన్వయించుకోవాలంటే వాళ్ళ అజ్ఞానాన్ని అన్వయించుకోవాలి. అజ్ఞానం ఏమవుతుంది? జ్ఞానం ఏమిటంటే అసలు ఇంతకు ముందు మనం చర్చించుకున్నాము. జ్ఞానం ఏమిటి? మనిషికి మనం రెండో స్టార్టింగ్లోనే అనార్యం జస్tum అనే పదాన్ని చెప్పుతున్నప్పుడు ఆర్యులకు ఉండేటువంటి జ్ఞానము, తత్వజ్ఞానము, జ్ఞానం ఏమిటి? మనిషికి ఉండేటువంటి మినిమం సెన్స్, మినిమం జ్ఞానం ఉండాలి. ఏమి జ్ఞానం అది? జీవుడై పుట్టినప్పుడు జీవుని యొక్క ప్రథమ ధర్మం ఏమిటి? అదే కృష్ణ మాతాజీ, జీవుడి యొక్క ప్రథమ ధర్మం తన కర్మల్ని ఆచరించడం ప్రభుజీ. కృష్ణుని సేవించడం ప్రభుజీ. ఇంకా దానికన్నా తెలుసుకోవాల్సింది దాసుడని తెలుసుకోవాలి ఫస్ట్. ఆత్మస్వరూపం. కృష్ణునికి ముందు మనం దాసులము. యు ఫస్ట్ కన్విన్స్ యువర్ సెల్ఫ్. నీకు నీవు అనుకోవాల్సింది, నీకు నీవు ఒప్పించుకోవాల్సింది, ఒప్పుకోవాల్సింది, నమ్మాల్సింది ఏంటంటే నీవు జన్మతః కృష్ణదాసుడివి. కృష్ణదాసుడివి కనుక దాసుడు చేయాల్సిన పనేంటి? యజమాని సంతృప్తి కొరకే పని చేయాలి. యజమాని సంతృప్తి కొరకు పని చేయడం అనేది మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్, మన ముఖ్య ఉద్దేశం అది. ఇక వస్తుతః అంటే మనం ఆకారం బట్టి, జన్మ బట్టి, మన గుణ స్వభావాన్ని బట్టి మనకు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు పరమాత్మ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగ, వాడు చేసే కర్మలను బట్టి, వాని గుణం బట్టి, వాని స్వభావం బట్టి 4 రకాలుగా విభజించాను అన్నాడు తప్ప ఈ విభజించకన్నా ముందు వాడు జీవుడు. ఏమే కరెక్ట్? ఈ స్వభావాలను, గుణాలను పరిగణించకన్నా ముందు వస్తుతః మనిషి. ఆ మనిషికి ఉన్న ఫస్ట్ ఉద్దేశము, ఫస్ట్ ఏము, ఫస్ట్ ఆయన తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? కృష్ణదాసుడు అనే జ్ఞానం తెలుసుకోవాలి. ఇది ఫండమెంటల్. ఈ తర్వాత దాసుడైతే బాగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా ఉండొచ్చు అని అనుకుంటే కాదు. నీ జన్మ పట్ల నువ్వు ఒక క్షత్రుడివై పుట్టావు. క్షత్రియత్వము, శూరత్వము, అపాయాల నుంచి ప్రజలను, అమాయకులను, శరణాగతులను కాపాడాల్సిన బాధ్యత. బ్రాహ్మణువై పుట్టావు అంటే వేదము నేర్చుకునే అవకాశం ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టినప్పుడు, పూజా పునస్కారాలు చేసేటువంటి కుటుంబంలో పుట్టినప్పుడు ఆ పూజలు ఎవరికి చేయాలి? హరే కృష్ణ, కృష్ణుడికి చేయాలి ప్రభుజీ. సర్వేశ్వరుడైన, లోకైకనాథుడైన, దేవాది దేవుడైన ఏకైకనాథుడు శ్రీకృష్ణ భగవానుని అర్చించడానికి పని చేయాలి.
శ్రీనాథ్ వర్ణించు జివ్వ జివ్వ అన్నాడు ప్రహ్లాదుడు. జివ్వ అనేది మన నాలుక ఉన్నది అంటే అది కేవలము శ్రీహరిని వర్ణించడానికి మాత్రమే అన్న ధోరణిలో మనం ఉండాలి. బ్రాహ్మణుడై పుట్టినప్పుడు, వైశ్యుడై పుట్టినప్పుడు వ్యాపారం చేయి. ఆ వ్యాపారంలో చేయడం ఒక ఎత్తు అయితే, వ్యాపారం కన్నా ముందు నువ్వు మనిషివి. క్షత్రియుని కన్నా ముందు నువ్వు మనిషివి, బ్రాహ్మణి కన్నా ముందు నువ్వు మనిషివి, జీవివి. జీవేరా నిత్య కృష్ణదాస్. ఈ కాన్సెప్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి కృష్ణ భక్తులమైనప్పుడు, కృష్ణ భక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నరాన్న ఏ రాత్రి లేపినా మనకు తెలియాల్సింది హరే కృష్ణ. హరే కృష్ణ అంటే కృష్ణుడే ప్రభువు. అంటే నేనెవరిని? కృష్ణదాసుడిని. అంతే. కృష్ణుడు ప్రభువు అయినప్పుడు నేను దాసుడిని, నేను దాసురాలి, అంతే. కృష్ణ ప్రభువు అన్న కాన్సెప్ట్లో ఉండాలి తప్ప, కృష్ణ కాన్సెప్ట్ లేని ఏ నాలెడ్జ్, ఏ జ్ఞానమైనా అది అజ్ఞానమే. సింపుల్ సెన్స్. కృష్ణ సంబంధం లేని జ్ఞానం ఉన్నది మనకు అంటే అది అజ్ఞానము సంబంధించిన జ్ఞానమే. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఈ జ్ఞానం అనేది అర్జునునికి చెప్పాడు. దేహము సంబంధము ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని చెబుతూ వచ్చిన కృష్ణ, వివరిస్తూ వచ్చిన కృష్ణ ఇప్పుడు ఫేజ్ మారుస్తున్నాడు. ఇక్కడ ఇంతవరకు ఆయన కేవలం ఆత్మ ఇది శాశ్వతమైంది, ఇది చైతన్యమైంది, ఇది ఖండించబడదు, ఇది నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న క్లేదయంతోపు న శోచయతి మారుత. అది ఎండబెట్టడానికి లేదు, నానబెట్టడానికి లేదు, కట్ చేయడానికి లేదు అని చెప్పిన కృష్ణ ఇంకేం చెప్పాడు? దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యౌవనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముయ్యతి. దేహాలు మారుతున్నాయి. కౌమారం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం, వృద్ధాప్యం నుంచి మరణిస్తున్నాయి. ఇలా శరీరం మారుతూ ఉంది అర్జున. ఈ శరీరం మారే దాని గురించి పట్టించుకొని నీవు నీ కర్తవ్యాన్ని పక్కకు పెట్టకు. ఇంతవరకు చెప్పిన కృష్ణ ఇంత వివరించిన ఈయనకు బుర్రకు ఇంకా ఎక్కుతలేదనో, ఈయన ఇంకా కన్విన్స్ కాలేదని, ఆయన ఇంకా ఒప్పుకోలేదు. ఒప్పుకోని వాడిని మళ్ళీ చిన్నగా ఇంకొక స్టెప్ పక్కకు దింపి ఏం చెప్తున్నాడు? కర్మ సంబంధంలో నిష్కామక ఫలాపేక్ష రహితమైన కర్మ సంబంధం. కర్మలు ఎన్ని రకాలు మళ్ళీ మనం ఇక్కడ ఇక్కడ లిటరల్ మీనింగ్ కాకుండా ఒక్కొక్క పదాన్ని మనము శోధించాల్సి ఉంటుంది. ప్రతిసారి నేను ట్రెస్ చేస్తున్న దాని మీదనే, దయచేసి వినండి. ప్రతి వర్డ్ మీద మనం ట్రెస్ చేసి దాని లోతుగా అర్థం చేసుకోగలిగితే మనకు కొంచెము నాలెడ్జ్ పట్టు బాగా వస్తుంది. ఇక్కడ కర్మబంధం. కర్మలు ఎన్ని రకాలు? కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అనేది శాస్త్రబద్ధమైన పనులు చేయడానికి ఉపయోగించిన క్రియలన్నింటినీ కర్మలు అన్నాం. దాన్ని సకామ కర్మ కూడా అనొచ్చు. వికర్మ దానికి పూర్తిగా వ్యతిరేకమైంది, శాస్త్రబద్ధానికి వ్యతిరేకమైంది, శాస్త్రంలో తెలిపిన దానికి విరుద్ధంగా చేసే పనులను వికర్మలు అంటాం. ఇక అకర్మ అంటే ఏంటి? కర్మనే అవుతూ కర్మలో మనము ఒక ఫలితాన్ని ఆశించేస్తాం. ఆ ఫలితాన్ని కూడా నాకు అవసరం లేదు, ఆ ఫలితాన్ని కూడా లెక్క చేయకుండా, ఆ ఫలితాన్ని కూడా మనం సంకల్పం చేసుకోకుండా చేస్తుంటాం. నిజంగా చెప్పాలంటే మహామంత్ర జపం చెప్పేటప్పుడు సంకల్పం కూడా చేసుకోవద్దు అంటారు. అది నిష్కామ కర్మ కిందకి వస్తుంది. అలా చేస్తే అయ్యా నాకు జ్ఞానం ఇయ్యు, నాకు సంపదలు ఇయ్యు, నాకు రోగాలు తగ్గించు,
నాకు బాధలు తగ్గించు అని చెప్పడము ఒక రకమైన కోరికలే. ఈ కామము, ఈ సకామాలు కూడా ఉన్నప్పుడు దీన్ని సకామ కర్మ అంటాం. కర్మ అంటాం సింపుల్గా, సకామనే కర్మ అంటాం. దానికి విరుద్ధంగా అంటే నేను బతకడానికి ఇంకొకటి చావాలి, వాడు చావాలి, వీడు నష్టపోవాలి అనే కోరికలు ఏవై ఉంటాయి, అవి విరుద్ధమైన కోరికలు. దేనికి విరుద్ధమైనవి? హరే కృష్ణ. ఎదుటివాడు నష్టపోయి మనము లాభపడాలి అనే కోరికలు కూడా కొందరు కోరుతుంటారు. అలాంటి కోరికలు ఉంటే అవి వికర్మలు. లేదు, దొంగిలించడము, చంపడం వల్ల కూడా మనకు ఉపయోగపడుతుంటుంది ఒక్కొక్కసారి. అలాంటివి ఉంటే అవి వికర్మల కిందికి వస్తాయి. అకర్మ అనేది మాత్రము ఏమవుతుంది? లాభాపేక్ష లేకుండా, కామ ఫలితాలను ఆశించకుండా, ఎలాంటి వాంఛలేని ఫలాపేక్ష లేకుండా చేసే కర్మలు ఏం కర్మలు అంటాం? అకర్మలు. దానినే ఫలాపేక్ష రహితమైన కర్మలు అంటారు. ఏమైతే మొదటి రెండిటికి సరే మనం కోరికలు పెట్టుకునే చేశాము, నాకు ఇది కావాలి, ఇది చేస్తే నేను బ్యారిస్టర్ అవుతాను, ఇది చేస్తే నేను ఇంజనీర్ అవుతాను, ఇది చేస్తే నేను డాక్టర్ని అవుతాను, ఇది చేస్తే నేను ఉద్యోగం వస్తుంది, అది చేస్తే నేను ఇంకేమో అయింది అనుకున్నాం. అయితే ఏమవుతుంది? మనం బంధాల నుంచి విముక్తి కాలేము, వాటిలోనే కొట్టుమిట్టాడుతాం. అక్కడ మనం ఆ తత్ఫలితమైనటువంటి కర్మ ఫలాలను అనుభవించడం వల్ల, ఫలాలు అనుభవించేది ఎవడై ఉండాలి? కృష్ణ మాత్రమే అనుభవించాలి. సర్వభోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఆయన సర్వ భోగాలను అనుభవించేవాడు. మనము భోగాలు అనుభవించాలని అనుకున్నామా, ఆ భోగములో పాటు రోగము కూడా వచ్చే అవకాశం ఉంది. హరే కృష్ణ. బాగా తిన్నాం, ఏమవుతుంది? సింపుల్ లాజిక్. ఏమైతుంది బాగా తింటే? అజీర్ణం అవుతుంది. అజీర్ణం అనేది రోగమే కదా? కాదు. తినేది ఎలా తినాలట? ప్రసాదంలాగా తినాలి. వాస్తవంగా చెబితే ఎంత పెట్టిరో అంతే తినాలి, మళ్ళీ అడుక్కొని తినకూడదు. మళ్ళీ అడుక్కుంటున్నామంటే నా కడుపులో కొంచెం మనము టేస్ట్లకు మన కడుపులో మీద, మన క్వాంటిటీ మీద, లేకపోతే ఆ పదార్థం బాగా రుచిగా ఉందనో, లేకపోతే ఈ పదార్థం నాకు బాగా ఇష్టమనో, ఇలాంటి భావనలతో తింటున్నప్పుడు, అంటే తినేటప్పుడు కూడా ఇలాంటి కట్ చేస్తూ పోవాలి. కట్ చేస్తూ పోస్తే ఏమవుతుంది? తినాలి, బతకాలి అంటే ఏం చేయాలి? తినాలి. బతకడానికి కొరకే తింటున్నాం. బతుకుడు దేనికి బతుకుతున్నాం మనం ఇంతకు? కృష్ణ భక్తి కోసం, కృష్ణ సేవ చేయడానికి బతుకుతున్నాం. కృష్ణ దాసుల సేవ చేయడానికి బతుకుతున్నాం. కృష్ణ నామస్మరణ చేయడానికి బతుకుతున్నాం. కృష్ణ నామాన్ని ప్రచారం చేయడానికి బతుకుతున్నాం. అది మన లక్ష్యమై ఉండాలి. అర్థమైంది కదా? ఇది ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మలు. అర్జున, నీకు ఇంతవరకు సాంఖ్యపరమైనటువంటి జ్ఞానాన్ని బోధించాను. ఏషాం తే అభిహిత సాంఖ్యే అన్నాడు. ఏషాం తే, అవన్నిటినీ, అభిహిత వర్ణించి, సాంఖ్యంగా వివరణాత్మకంగా వర్ణించాను. బుద్ధిర్యోగోత్విమాం శృణు. ఇప్పుడు విను అంటున్నాడు. ఏంటి? బుద్ధ్యాయుక్త మయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. విడిపడుతావు. ఆ నిజంగా ఆ కర్మబంధమైనటువంటి నిష్కామ కర్మల్లో గిన నీవు పని చేయగలిగితే
నిష్కామ కర్మ అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. నిష్కామ కర్మ అంటే మొదలు చెప్పుకున్నాం కదా, ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎలాంటి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎలాంటి ఫలితాన్ని ఆశించి మనము భయపడకూడదు. అయ్యో ఇది నేను చేస్తే గెలుస్తానో లేదో, లేకపోతే యుద్ధంలో పోతే నన్ను వాడు చంపుతాడేమో. యుద్ధంలో పోయినాక చంపడానికి ఏమన్నా డౌటా? యుద్ధం అంటేనే రెండు ఛాన్సులు, ఒకటి చంపడము, రెండవది వీరమరణం. చావడము. చంపబడడం. యుద్ధంలో అదే ఇద్దరికి కూడా వర్తిస్తుంది. చచ్చినవానికి వర్తిస్తుంది, చంపబడేవాడికి కూడా వర్తిస్తుంది అనుకుందా. అక్కడ రెండే ఛాయిస్లు ఉన్నాయి. కానీ ఇక్కడ వాడు చంపి వీడు గెలవాలి అనుకోవడం అనేది విజయం. కానీ ఇక్కడ అవి రెండింటిని దృష్టిలో పెట్టుకోకుండా చేయవు అంటున్నాడు. వా, ఎలా చేయాలి మరి? అది యుద్ధం వస్తుందా, యుద్ధంలో నేను గెలుస్తానా గెలవనా అనేది పక్కకు పెట్టి నీకు ఉండాల్సింది ఒక్కటే, బీయింగ్ క్షత్రియ. నువ్వు క్షత్రుని అయి ఉండడం వల్ల అధర్మానికి సపోర్ట్ చేస్తున్నవా అని ఇంతకుముందు బాగా చర్చిస్తుంది చాలాసార్లు. ఇది అదే ఇక్కడ అర్జునుడు చేస్తుంది యుద్ధం కాదు, మామూలుగా శత్రువులను సంహారం చేయడం కాదు. ఇక్కడ అర్జునుడు సంహరిస్తుంది, ఎదుర్కొంటుంది ఎవరిని? అధర్మపరులను. ఇది మనం గుర్తించుకోవాల్సి. అందులో నో కాంప్రమైజింగ్. ఇక్కడ నో కాంప్రమైజింగ్. నీవు చంపుతున్నది అనుకోకు అర్జున, నీవు ఫలాపేక్ష రహితంగా యుద్ధం చేయాలి. అథోవా ప్రాప్యస్య స్వర్గం జిత్వా వా మోక్షస్య మహిం తతో యుద్ధాయ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అన్నాడు 37లో. సస్తవు వస్తే విజయం వస్తుంది, అందుకే ముందు నువ్వు లేచి యుద్ధం చెయ్యి అన్నాడు. ఎంత ఘోరంగా ఆయనను రెచ్చగొడుతున్నాడు ఇక్కడ, ఉన్మూఖిని చేస్తున్నాడు. దేనికి? విద్యుక్త ధర్మాన్ని పట్ల, తన ధర్మమైనటువంటి క్షత్రియ ధర్మమైనటువంటి ఆ క్షాత్రత్వాన్ని అనుసరించడానికి పరమాత్మ ఆయనను ఏ రకంగా ఉత్సాహపరుస్తున్నాడు అనేది గమనించాలి. అప్పటికీ అర్థం చేసుకోలేని అర్జునునికి మరొక రకంగా ఇంకొక ఛాన్స్ ఇస్తూ ఫలాపేక్ష రహితంగా చేయడానికి ప్రయత్నం చేయ అర్జున అన్నాడు. ఫలాపేక్ష రహితంగా చేస్తా. ఎలా చేయాలి? ఇక్కడ అర్జునునికి మాత్రం ఇక్కడ చాయిస్ ఒకటే ఏంటండి, యుద్ధంలో గెలుస్తాడా గెలవడా అనేది కాకుండా యుద్ధం చేసి సరిపోతుంది. ఇక మన పని ఏంటి? ఇక్కడ మనుషులుగా పుట్టిన మనము ప్రస్తుతము హిజ్ హోలీనెస్ శ్రీల భక్తి వేదాంత ప్రభుపాద వారి కరుణ, హిజ్ హోలీనెస్ జయపతాక మహారాజు కరుణ వల్ల మనం ఇక్కడ సమావేశం కాగలుగుతున్నాము, పరమాత్మ గురించి చర్చించుకోగలుగుతున్నాము. దేనికి? వైష్ణవులం అంటే ఏమిటి, వైష్ణవులు చేయాల్సింది ఏమిటి, వైష్ణవులు ఉండాల్సింది ఏమిటి, దీని కొరకు. వైష్ణవులు ఏబిసిడీలు అనేటి మనము పాటించి తీరాల్సిందే. మనిషివి కావు. ఇప్పుడు నువ్వేంటి? ఇప్పుడు నీకున్న డిగ్రీ ఏమిటి? హరే కృష్ణ, వైష్ణవునివి. కృష్ణదాసుడు అయిపోయింది మాతాజీ, అది ఎప్పుడో అయిపోయింది. పుట్టుకదు అని కృష్ణదాసుడు, ఇంకా డౌట్ లేదు అందులో. నేను దాసునిలే అని మగ్గంలం కాదు, నువ్వు వైష్ణవునివి. ఇప్పుడు వైష్ణవునికి ఎన్ని గుణాలు ఉండాలి? 26 గుణాలు అని చెప్పారు. మళ్ళీ వాము, సింపుల్గా దాసుడిని తప్పించుకోవడానికి లేదు. ఇంకా నీకు దయా దాతృత్వం అన్నీ ఉండాలి, శుచి శుభ్రత ఉండాలి, జ్ఞానం ఉండాలి, నిష్ఠ ఉండాలి. అన్నిటికన్నా మించి గురువుల యొక్క ఆజ్ఞ పాలన, పరమాత్మ సంతృప్తి కొరకే అహర్నిశలు కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఇక్కడ మనము అకర్మగా ఎలా చేయగలము ఇది ఆలోచిద్దాం. చేయొచ్చా అకర్మగా? డౌట్ ఎవరికన్నా? సాధ్యం కాదు, కానీ సాధన ద్వారా చెయ్యాలి ప్రభు. ఎందుకు సాధ్యం కాదు మాతాజీ? అంటే ఏం మనం లేదు, అకర్మ ఇవేం ఆశించకు. అకర్మ అంటే మనం ఆ, మనుషులుగా ఉన్నందువల్ల మనకి మనం ఎంతో కొంత ఫలితాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటాం. కానీ అది మనం వైష్ణవులుగా ఇప్పుడు మనం ఇందులోకి వచ్చినప్పుడు అది సాధన ద్వారా, కృష్ణ సాధన ద్వారా మాత్రమే చేయగలము అదే అని. హరే కృష్ణ. ఈ సాధననే మనం నిరంతరము చేస్తూ పోతే, ఈ సాధన మనం నిరంతరము చేస్తూ పోతే, అనుక్షణము సతతం కీర్తయంతో మాం యతంతంచ దృఢవ్రత అన్నాడే. సతతం కీర్తయంతో మాం, నన్ను ఎప్పుడు కీర్తించేవాడు, కూర్చున్నా, లేచినా, తిన్నా, పడుకున్నా, నడిచినా, ఎవరితో ఏ సంబంధంలో అయినా ఏదైనా వింటున్నామంటే హరినామామృతం ఉన్నదా, అందులో హరి లీలామృతం ఉన్నదా లేదా, ఉంటే ఓకే, లేకపోతే మీకు నమస్కారం, దండవత్ ప్రణామం చెప్పి పక్కకు తప్పుకోవడమే. ఇలా చేయగలుగుతున్నావు అంటే అది నిజంగా నిష్కామ కర్మనే. నువ్వు యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు, జప తపాదులు చేయాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏం చేయమన్నాడు? హరికీర్తన చేయగలిగితే నీవు అన్ని రుణాల నుంచి బంధ విముక్తుని అవుతావు అని గత శ్లోకంలో చెప్పుకున్నారు. 2.38 అదే ఉన్నది కదా. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో జయాజయౌ. ఏదేమైనా సరే ఇది ఒక్కటి పట్టుకో, ఏదొక్కటి పట్టుకో, హరినామామృతం. హరేర్నామైవ కేవలం గతిర్నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యదా. ఈ కలియుగానికి మన ఈ యుగధర్మమైనటువంటి హరినామాన్ని పలకడంలో మనము ఆశించక్కర్లేదు. నిజంగా చెప్పాలంటే ఈ హోలీనెస్ జయపతాక మహారాజ్ ఆరోగ్యము కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం కోలుకోవాలని మనం తపస్సు చేస్తున్నాం, మనం నామస్మరణ చేస్తున్నాం. ఎంతటి నిస్వార్థ సేవ ఇది! ఇలా చేస్తూ పోతుంటే పునరపి రిపీటెడ్ చేస్తా ఉంటే అనగనగరాగమతిశయిల్లుచునుండు తినగ వేపతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వతాభిరామ వినురవేమ. సాధన చేస్తున్నాం. ఈ సాధన చేస్తూ పోతుంటే ఒక్కనాటికి ఆ కరుణామయుని కరుణ పొందే అవకాశము సత్యం. కనుక ఇది నిజంగా మనము అకర్మనే. ఇక్కడ మనము నిజం సంకల్పం చేసుకొని ఏం చేయడం లేదు. సంకల్పం చేసిన ఏది లోక కళ్యాణార్థం చేస్తున్నాం. జయపతాక మహారాజ్ ఆరోగ్యానికి లోక కళ్యాణానికి సంబంధం ఏమిటని ఎవరన్నా అడుగుతారా? ప్రశ్నించదలుచుకున్నారా నన్ను? లోక కళ్యాణార్థం. హరే కృష్ణ. క్లియర్ ప్రభుజీ, అది మేము ప్రశ్నించదలుచుకోలేదు. ఎందుకు కాదు, అది అంటే పోనీ కన్విన్స్ అయ్యారా? ఎస్ ప్రభుజీ. ఎలా? మనందరికీ ఇంటి దగ్గరకి ఈ జ్ఞానాన్ని పంచుతున్నారంటే ఆయన ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం వల్ల. కారుణ్యమూర్తి ఆయన ఒక్కడు బతికి ఉంటే ఈ 60,000 మందికి దీక్షలు ఇచ్చి ఎన్ని చోట్ల తిరిగాడు. 58 సంవత్సరాలు నిరంతరం సన్యాసి దీక్ష తీసుకొని, ఊరు లేదు, పల్లె లేదు, ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎక్కడ తిరుగుతున్నాడు, కేవలం హరినామ స్మరణ, హరినామ ప్రచారంకే జీవితాన్ని త్యాగం చేసిన ఆ ధన్యమూర్తి ఇంకా 4 రోజులుంటే ఇంకో 10 మంది, ఇంకొక 100 మంది, ఇంకొక 1000 మంది పతితులు పావనులవుతారేమో. అలాంటి పావనులను చేయగలిగిన ధన్యము ఆయన జీవితం కనుక ఆ జీవి బతికి ఉంటే ఆ కాస్తో కోస్తో 0.001 పుణ్యమైన మన ఖాతాలో పడుతుందేమో అని చిన్న అల్పాశ.
అయితే ఇది ఆశ పెట్టుకొని మనం చేస్తున్నామని కాదు. ఆయన బతికుంటే మన కొండంత అండా అని. అలా మనము థింక్ చేయాలి. అలా థింక్ చేసినప్పుడు లోక కళ్యాణార్థం అని మరొక పదం ఉపయోగించాను ఇక్కడ. లోక కళ్యాణం ఎందుకు చేయాలి? లోక కళ్యాణం అంటేనే శ్రీవారి కళ్యాణం అండి. ఆయన ఎవరు? లోకం అంటేనే ఆయన, ఆయన అంటేనే లోకం. హరే కృష్ణ. మళ్ళీ ఇక్కడ వాదన. లోకం అంటేనే మమై వాంశే జీవ లోకే జీవభూత సనాతన అన్నాడు. వామ్మో, ఈ లోకమంతా నా అంశలే అంటే ఈ లోకానంతా ఉద్ధరిస్తున్నామంటే ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు? ఆయన పనులను మనం చేస్తున్నట్టు. సర్వేశ్వరుని పనులు చేస్తున్నప్పుడు సర్వేశ్వరుని నామాన్ని భగవద్గీతను ప్రచారం చేసిన వాళ్ళంటే నాకు అత్యంత ప్రియులు అని చెప్పాడు ఆయన్నే. తన ఓన్ కొటేషన్లో విచ్చుకున్నాడు. ఈ ప్రచారం చేసేవారు, ఈ రహస్యమైన గీతారహస్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు అంటే నాకు అత్యంత ప్రియులు. అంటే ఆయన అంతకన్నా మించిన గొప్ప మనకి ఏం కావాలి మన జన్మలకు? ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలము ఈ సాంఖ్యపరంగా వివరించిన జ్ఞానమే కాకుండా ఇక్కడ బుద్ధిని ఉపయోగించి కర్మాన్ని నీవు నిరపేక్షంగా, ఆపేక్ష లేకుండా, ఫలాపేక్ష రహితంగా నీ పనులను క్రియలను గిన చేయగలిగితే ట్రై చేయండి. ట్రై అంతే. చేస్తా ఉంటే ఈ జన్మ కాకుండా ఇంకొక జన్మకైనా మనము నిష్కామ కర్మాన్ని, నిష్కామ ఫలాన్ని పొందే అవకాశం ఉంది. హరే కృష్ణ. ఇక ఇది రావడానికి, ఈ తత్వం రావడానికి నిజంగా చెప్తున్నా ప్రతిసారి కూడా ఎన్ని జన్మల పుణ్యమో కనీసం ఈ జన్మకైనా హరినామామృతాన్ని పట్టుకోగలుగుతున్నాం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యంతే వాసుదేవ సమతి సమాత్మ సదుర్లభ. వాసుదేవ సర్వమితి. వాసుదేవుడే సర్వానికి కారకుడు, కారణం, కర్త, క్రియ అన్ని ఆయన్నే అని తెలుసుకోనగలిగిన జన్మ ఇది మనది, వైష్ణవులది. కనుక ఇది చాలా దుర్లభమైన జన్మ అని స్వయంగా కృష్ణునే చెప్పాడు. కనుక దీన్ని దయచేసి స్లిప్ చేసుకోకండి, దీన్ని వృధా చేసుకోకండి. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ఏమైనా కానీ కావలసింది ఒకటే హరినామం. హరినామేవ కేవలం గతిరన్యదా. ఇది మనము చేయాల్సినటువంటి నీతిగా, మనం తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తిగా భావిస్తే ఈ శ్లోకానికి టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుంచి కృష్ణ సాంఖ్య సిద్ధాంతం. అందుకే మన ఈ యథాతథం, భగవద్గీత యథాతథంలో చాప్టర్ 2కు గీతాసారం అని పేరు పెట్టాడు ప్రభుపాద. జనరల్గా మిగతా భగవద్గీతలో సాంఖ్యయోగము అంట. సాంఖ్యయోగం అంటే ఎవరి సాంఖ్యయోగము? ఈ కొత్త కపిలుడా, పాత కపిలుడా? అది తెలియక నేనే చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. కపిలుడు కాదంటారేంది, కపిలుడిని గురించి విన్నాను కదా అని. నేను భాగవతంలో ఉన్న కపిల మహర్షి ఆయన విష్ణు అంశే, విష్ణు స్వరూపమే, విష్ణు అవతారమే. ఆయన వివరించిన సిద్ధాంతం వేరు. ఈ నూతనంగా ఉన్నటువంటి 5వ శతాబ్దంలో వచ్చినటువంటి కపిల్ ఆయన యోగి అన్నమా, ఫిలాసఫర్, తత్వవేత్త. పనికి మాలినవన్నీ వాదించుకుంటూ చేస్తుంటారు. అందుకే ఈ భాగవతము, భారతం వినేది ఎవరి సమక్షంలో వినాలి? గురు పరంపరలో ఉన్న, శిక్షణలో ఉన్నటువంటి వారి ముఖం ద్వారా చెప్పినటువంటి అప్పుడే వినాలి తప్ప ఎవరు చెప్తే వారు వింటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి దారి చూపించినట్టు ఉంటుంది. ఆయనకే పూర్తి జ్ఞానం రాలేదు, ఆయనకే పూర్తిగా కన్విన్స్ కాలేదు, పరమాత్మ అంటే తత్వమే తెలియదు, పరమాత్మ యొక్క ఒమిని పొటెన్సీ,
ఆయన యొక్క విశ్వశక్తే తెలియదు. అలాంటి వాడు మనకి ఏం చెప్తాడని మనం ఏం వింటామని, మనం ఏం నేర్చుకుంటామని. కనుక భాగవతులు చెప్పినప్పుడే ఇలాంటివి వింటే ఏ ఒక్క పదమైనా విన్నా, ఏ ఒక్క పదం మనకు జీర్ణం పెట్టినా అది మనకు ముందుకు పనికొస్తుందని కృష్ణుడే 2.40లో చెప్తాడు. ఏం చెప్పాడు 2.0లో? హరే కృష్ణ. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ. ఇంతకుముందు ట్రై చేయండి అని చెప్తాను. ట్రై చేయండి, ట్రై చేస్తే కొంచెం చేసినా అది వేస్ట్ పోదని కృష్ణ స్వయంగా హామీ ఇచ్చాడు. నేహావిక్రమనాశోస్తి అంటే ఈ ప్రయత్నం చేయడం వల్ల చెడిపోతుందేమో. ఏం చెడిపోతుంది? మ్యాక్సిమం చెడిపోతే మనకు టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటాం. కాదు. లేదా వాళ్ళు తిడతారేమో, వీళ్ళేమని అంటారేమో అని ఇంకొక నెగటివ్ ఉండొచ్చు గాక. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోకుండా చేసే అంటాడు. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇలా నువ్వు చేసుకుంటూ పోతే సర్వేశ్వరుని కరుణ ముందైనా ఇది పర్మనెంట్ అకౌంట్లో ఉంటుంది, నీకు శాశ్వతంగా మేలు చేస్తుంది అని స్వయంగా కృష్ణ అర్జునునికే ఉపదేశించాడు. అంత పెద్ద ఆయనకు చెప్పినప్పుడు మనకు కాదా? మనకు కూడా అవుతుంది. దయచేసి ఈ ప్రయత్నాన్ని, ఏ ప్రయత్నాన్ని, మనం ఏదైతే హరిని తెలుసుకోవాలి, హరినామాన్ని శరణాగతి తీసుకోవాలి అన్నటువంటి సంకల్పం ఉందో ఆ సంకల్పం నుండి వైదొలగకండి, ముందుకు వెళ్ళండి, మీకే ఫలితం అందుతుంది అని పరమాత్మ ఇచ్చిన వాగ్దానం ఇది. హరే కృష్ణ. ఎనీ డౌట్స్? ఇంకేమైనా చర్చించేది ఉంటే, ఎవరికైనా ఏదైనా సందేహమైనా డౌట్ అయినా ఉందని చెప్పండి.